మహిమ కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి 5 వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. ఆహ్లాదకరమైన ఓ వేసవి దినాన నా భార్య నేను కలిసి ఇంగ్లాండ్లోని విండ్సర్ క్యాసిల్కు కొద్ది దూరంలో ఉన్న స్టోక్ పోజెస్ అనే ఓ చిరు గ్రామంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓ సమాధుల దొడ్డిని సందర్శించాం. ఈ చోటునే థామస్ గ్రే మనలో ప్రతి ఒక్కరం బడిలో ఎప్పుడో ఒకప్పుడు చదవాల్సి వచ్చిన అతని ప్రసిద్ధ కవిత ఎలజీ రిటన్ ఇన్ ఎ కంట్రీ చర్చ్ యార్డ్ రాశాడు. ఆ పురాతన సమాధుల మధ్య మేము మౌనంగా నిలబడున్నప్పుడు ఆ కవితలోని ఓ చరణం మదిలో మెదిలింది. వంశీకుల ఆయుధాల వైభవాతిశయం, అధికారం తాలూకు అట్టహాసం, ఆ సౌందర్యం శాంతం, సంపద సమకూర్చగలిగిన సమస్తం అనివార్యమైన ఆ ఘడియ కోసం వేచి ఉంటాయి. మహిమదారులు వెళ్ళేది సమాధి వద్దకే. నరుని మహిమ చిరకాలం మన్నదు, కానీ దేవుని మహిమ నిత్యం నిలిచేది. ఆ మహిమలో ఆయన మనకు పాలు దయచేసే అనుగ్రహం చూపాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుని మహిమలో పాలు పొందడం గురించి ఆలోచించినప్పుడు ఏ దృశ్యాలు, తలంపులు లేక భావాలు మీ మనసులో మెదులుతాయి? ఆమేన్.